హాయ్ హలో అండి, ఎట్లున్నారు? బాగుందా? నేనైతే చాలా బాగున్నాండి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా ప్లీజ్ అండి. నా వీడియోని అయితే మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. ఈరోజు అయితే వీడియో వచ్చేసి చికెన్ పులావ్ చేస్తున్నా అండి. చికెన్ పులావ్కు కావాల్సిన ఐటమ్స్ మొత్తం పుదీనా, కొత్తిమీర, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, పెరుగు, అల్లిమిల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, సాల్ట్, మిర్చి పౌడర్, పసుపు, మసాలా అండి, గరం మసాలా. చేద్దాం రండి ఫ్రెండ్స్. బాగుంది పెట్టుకున్నాను నేనైతే. ఆయిల్ వేసుకుంటున్నా. 3 స్పూన్స్ వేసుకుంటా అండి ఆయిల్. త్రీ స్పూన్స్ వేసుకున్నా, కొంచెం వేసుకున్నా. కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాండి నేనైతే. బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నా. మిక్సింగ్. ఆయిల్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసుకుంటున్నా. కలమాకు వేసుకుంటున్నాండి కొంచెము. పసుపు వేసుకుంటా ఫ్రెండ్స్. 2 స్పూన్స్ వేస్తా. ఫ్రై అయ్యే వరకు మనమైతే కారం పొడి వేసుకుంటున్నాండి. 3 స్పూన్స్ వేసుకుంటా. వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాండి. 1 స్పూన్ సగం వేసుకుంటా. మీ టేస్ట్కి తగినంత, ఎవరు ఎంత సాల్ట్ తింటారో అంత వేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాల పొడి, బిర్యానీ మసాలా అండి. నేనైతే 1/2 స్పూన్ వేసుకున్నాండి. అల్లిమిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాండి. పుదీనా వేసుకుంటున్నాండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నా. పెరుగు వేసుకుంటున్నాండి. 1/2 కప్పు పెరుగు వేసుకున్నా. వన్ స్పూన్ సగం అయితే ఆయిల్ వేసుకున్నాండి. మొత్తం మిక్స్ చేసుకుందాం. పసుపు అయితే నేను దాంట్లో వేసిన కాబట్టి దీంట్లో అయితే ఏం వేస్తలేనండి. నేను ఆయిల్లో పసుపు వేసిన ఆల్రెడీ.
కొంచెం దీంట్లో కూడా కొంచెం అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటండి, కొంచెం అంత వేసుకుంటున్నా. టమాటా వేసుకుంటున్నాండి, ఒకటైతే ఒక టమాటా. ఇప్పుడైతే పులావ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఏం లేకుండా, కానీ ఇంకా పిల్లలైతే సండే ఉంది కదమ్మా చెయ్యి అన్నందుకైతే ఇంకా చేస్తున్నా. కర్రీ వేద్దాం అనుకున్నా అండి, ఇంకా పిల్లలు చేయమన్నారు కాబట్టి ఇక చేస్తున్నా. రైస్ అయితే బాస్మతి రైస్ ఏం తీసుకురాలేదంటే ఇంట్లో ఉన్న రైస్ సన్న బియ్యం అవే నానబెట్టిన. ఇంకా కొద్దిగా అయితే కర్రీ వేద్దామని కొంచెం చికెన్ తీసి పెట్టినండి. టమాటా అయితే మంచిగా ఫ్రై అయ్యిందండి, చికెన్ వేసుకుంటా. కొంతసేపు అయితే మగ్గనిద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉడికింది. కొంచెం ఉడకనిద్దాం, ఎందుకంటే రైస్లు ఉడుకుతుంది, మళ్ళీ వాటర్ ఉడుకుతుంది కాబట్టి వాటర్ పోసేసుకుందాం. అయితే కొత్తిమీర పుదీనా మిగిలింది వేసేసుకుందామండి. కర్రీకి అయితే కొంచెం ఆనియన్స్ 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటా అండి. ఇట్లా వాటర్ అయితే బయటకు వచ్చినాయి, వాటర్ వేసుకుందామండి. త్రీ గ్లాస్ అండి. నాకైతే వాటర్ ఎక్కువైతే అనిపిస్తుంది. వాటర్ మసిన తర్వాత రైస్ వేసుకుందామండి. నేనైతే 4 గ్లాసే పోసుకున్న వాటరు. చూద్దాం, ఒకవేళ మెత్తగినంగా అవుతుందేమని 2 గ్లాస్ వాటర్ పోసుకున్నా. 4 గ్లాస్ పోసుకున్నా అండి వాటర్. అయితే మసులుతున్నాయి, వాటర్ ఇట్లా మసులున్నాయి. రైస్ వేసుకుంటా. రైస్ అయితే వేసిన,
చూద్దాం ఇక ఎట్లా అవుతుందో. చికెన్కి అయితే కొంచెం అంతా చారు వేస్తాం. రైస్ అయితే పర్ఫెక్ట్ అయిపోయిందండి. నేనైతే 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నా. మంచిగా అయిపోయింది. అన్నం అయితే రెడీ అయ్యిందండి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయింది. పీస్ కూడా మంచిగా ఉడికిందండి. అయ్యిందండి చికెన్ పులావ్ అయితే. చూడండి ఫ్రెండ్స్, చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకో పీసెస్ కూడా మంచిగా ఉడికినాయండి. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. చూడండి, అన్నం మెత్తగూడంగా కాలేదు, మంచిగా పొల్లు పొల్లు వచ్చిందండి. ఓకే అండి, అయిపోయింది చికెన్ పులావ్. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి, సరేనా? బాయ్.